కొందరు యజమానులు తమ పెంపుడు కుక్కల కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. వాటి కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తారు. అలానే గతంలో కొందరు యజమానులు తమ కుక్కలకు పుట్టినరోజులు, పెళ్లిళ్లు జరిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ యజమానురాలు తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క దూరమైందని, ఆమె ఏం చేసిందో తెలిస్తే మతిపోతుంది. మరి ఇంతలానా అని అనుకోవడం ఖాయం. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే, చైనాలోని హాంగ్ జోకు చెందిన జూ అనే మహిళ 2011లో డోబర్మన్ అనే కుక్కను కొనుగోలు చేసి జోకర్ అని పేరు పెట్టుకుంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. రాను రాను ఆ కుక్కతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది. తన పాఠశాల విద్య నుంచి వృత్తి జీవితం వరకు తన పెంపుడు కుక్కతో పెనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఆ కుక్క 9 ఏళ్ల వయసులో ప్రాణాంత సోరస్కు బారిన పడింది. ఆ సమయంలోనూ జూ తన కుక్కకు తన కంటి పాపలా కాచుకుంది. దానికి అనస్థీషియా లేకుండానే విజయవంతంగా శస్త్రచికిత్స చేయించి మరీ రక్షించుకుంది. అయితే కాలక్రమంలో ఆ కుక్క పలు వ్యాధులు బారిన పడింది మొదలైంది. అయినా తన శక్తి మేర దాన్ని బాగోగులు చూసుకుంటూనే వచ్చింది జూ. కానీ ఆ కుక్క 2022లో గుండెపోటుతో అనూహ్యంగా మరణించింది. దీంతో పెంపుడు కుక్క పోయిందన్న దిగులుతో గడపటం మొదలుపెట్టింది జూ. అలా ఆ కుక్క మరణం జూపై తీవ్ర ప్రభావం చూపించింది. నిద్రలేని రాత్రులతో సతమతమయ్యేది. ఇక ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలైంది. ఇక లాభం లేదు, ఇలా దుఃఖంలో మునిగిపోవడమే తప్ప బయటికి రాలేనని గ్రహించింది జూ. దీనికి సరైన పరిష్కారం కనుగొని ఇదివరకట్లా హాయిగా జీవితాన్ని గడపాలనుకుంది. అందుకోసం బాగా ఆలోచించింది. క్లోనింగ్ ఒకటే మార్గమని డిసైడ్ అయింది. క్లోనింగ్ ప్రక్రియతో పోలిని జీవిని సృష్టిస్తారు శాస్త్రవేత్తలు. ఇది తన బాధకు చక్కటి ఉపశమనం అని నమ్మి క్లోనింగ్ సౌకర్యాన్ని అందించే ఆసుపత్రిని సందర్శించి ఏకంగా 19 లక్షల రూపాయలు చెల్లించింది. ఆ ఆసుపత్రి వైద్యులు జూ పెంపుడు కుక్క ఉదరం, చెవుల నుంచి కొద్ది మొత్తంలో చర్మాన్ని సేకరించి 1 ఏడాదిలో అచ్చం అలాంటి కుక్కని రూపొందించారు. వైద్యులు జూకి సమాచారం ఇవ్వడంతో ఆనందంగా ఆ చిన్న కుక్కను ఇంటికి తీసుకువెళ్ళింది. దానికి లిటిల్ జోకర్ అని పేరు పెట్టుకొని పెంచుకుంటుంది. ఇది అచ్చం తన పెంపుడు కుక్క జోకర్ మాదిరిగానే ఉందని ఆనందంగా చెబుతుంది. ఈ కొత్త కుక్క రాకతో ఆ బాధ నుంచి తేరుకోగలుగుతున్నానని సంతోషంగా చెబుతుంది జూ. మనిషి తన బాధకు ఉపశమనం కోసం ఎంత దూరమైనా వెళ్తాడంటే ఇదేనేమో. అంతేకాదు, మనం పెంచుకుంటున్న వాటిపై చూపించే ప్రేమ అంతకు మించి ఉన్నట్లు ఉంటే జూలానే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరేమో కదూ. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ మారింది.